Proverbs chapter 11 verse 2లో ఎలా ఉంది? When pride comes, then comes disgrace, but with the humble is wisdom. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది. వినయము గలవారి యొద్దము జ్ఞానము నివసిస్తూ ఉంటుందట. మరి అహంకారము వెంబడేమో అవమానము సంచరిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనం అహంకారంగా ఉంటామో అక్కడ అవమానమే మనం కొని తెచ్చుకుని వారుగా ఉంటాం. ప్రేమైన వారులారా, వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది. వినయం కలిగినటువంటి వాళ్ళు, హంబుల్గా ఉండేవాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు అని దీని యొక్క మీనింగ్ అన్నమాట. అహంకారం అనేది దేవునికి అస్సలు ఇష్టం లేనటువంటి గుణము. వినయము కలిగిన వారి యొద్ద దేవుడు నివసిస్తారట. ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు, వినయము అనే శ్రేష్టమైన లక్షణం మనం అలవరుచుకోగలుగుతున్నామా? మనల్ని మనమే పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. శ్రేష్టమైన దాన్ని అలవర్చుకోవాలి.